హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ టీవీ మీడియా. సో 2018లో నిజంగా ఒకే ఒక్క ఇన్సిడెంట్ జరిగిందండి. ఆ ఇన్సిడెంట్ యావత్ తెలంగాణలో ఒక ఉలిక్కిపాటు సంఘటన జరిగింది. అది అసలు అప్పటి వరకు అంత సెన్సేషనల్ మర్డర్స్ ఎక్కడే కానీ జరగలేదు. తెలంగాణలో జరిగినా కూడా దానికి సంబంధించి వీడియో ఎక్కడే కానీ బయటికి రాలేదు. సో 2018 సెప్టెంబర్ 14వ తారీఖున జరిగిన ఈ ఇన్సిడెంట్ అసలు ఇప్పటికీ ఒక సంచలనమే తెలంగాణలో. అమృత ప్రణయ్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేయగానే మొత్తం ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. సో కేవలం తన కూతురు వేరే కులం వాడికి పెళ్లి చేసుకుందని చెప్పేసి వివాహం చేసుకుందని చెప్పేసి మారుతీరావు అనే ఆయన సుఫారీ గ్యాంగ్ తోటి ప్రణయ్ని హత్య చేయించాడు. చేయించిన విషయం మీ అందరూ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. గతంలో ఆ వీడియోలు చాలా వైరల్ అయ్యాయి. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే సోషల్ మీడియాలో ఆ వీడియోస్ అనేది ఆబ్వియస్లీ అందుబాటులో ఉంటాయి, చూసేయండి. మరి దారుణంగా జరిగింది గతంలో. సో గతంలో జరిగిన ఈ అంశం గురించి దాదాపుగా 6 సంవత్సరాలుగా దాని మీద దర్యాప్తు చేస్తూనే ఉంది పోలీస్ యంత్రాంగం. ఎప్పటికప్పుడు కేసులు పురోగతిని పరిశీలిస్తూ కోర్టు కూడా ఎలాగైనా సరే న్యాయం చేయాల్సిందే అని చెప్పేసి కోర్టు కూడా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఇవాళ ఒక సంచలనమైన తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు సారాంశం ఒకసారి మనం చూసుకుందాం. నల్గొండ తెలుగు రాష్ట్రాల సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ SC/ST కోర్టు సంచలనమైన తీర్పు వెలువరించింది. ఈ కేసులో A2గా ఉన్న నిందితుడు సుభాష్ కుమార్ శర్మకు ఉరిశిక్ష విధించింది. మిగిలిన నిందితులకు జీవిత ఖైదు ఇస్తూ తీర్పునిచ్చింది. ఎంత సంచలనం ఈ న్యూస్ అనేది! కేవలం ఒకే ఒక్క సంఘటన గురించి, ఒక వ్యక్తిని హత్య చేయడం గురించి ఇవాళ ఆల్మోస్ట్ 8 మంది జీవితకాలపు శిక్ష అనుభవించబోతున్నారు. అంటే జీవిత ఖైదు అంటే జీవితాంతం జైల్లోనే, వాళ్ళు చనిపోయే వరకు కూడా జైల్లోనే ఉంటారు, బయటికి రాలేని పరిస్థితి. జనరల్గా మనం చూసాం, ఒక మర్డర్ కేసులోనో లేకపోతే ఇంకో కేసులో మ్యాక్సిమం 14 సంవత్సరాలు జైలు శిక్ష అనేది పడుతుంది. బట్ ఈ కేసు అనేది చాలా సీరియస్ అంశం కాబట్టి, అందులోనూ SC/ST కేసు ఫైల్ అయింది కాబట్టి, సో SC/ST కేసుకి సంబంధించి ఈ తీర్పు అనేది ఇవ్వడం జరిగింది. సో ఆల్మోస్ట్ జీవిత ఖైదు. అందులో సుభాష్ కుమార్ శర్మకైతే ఉరిశిక్ష వేసింది. ఎవరు ఇతను మొత్తం ఈ తతంగం అంతా నడిపిన వ్యక్తి. సో దీని మీద రామ్ గోపాల్ వర్మ కూడా సినిమా తీశారు. మేబీ మీరు చూసారో లేదో, ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే అది చూసేయండి. ఎందుకు మారుతీరావు గారు అలా చంపాల్సి వచ్చింది, అసలు ఏం జరిగింది, బ్యాక్ ఎండ్లో ఏం జరిగింది, ఏ రకంగా చంపారు, ఏ రకంగా ప్లాన్ చేశారు అన్నది కొంచెం ఒక క్లియర్ కట్గా ఆయన చెప్పడం జరిగింది అందులో. సో ఈ సుభాష్ కుమార్కి వచ్చేసి ఉరిశిక్ష విధించింది. ఎందుకంటే ఆయనే ప్రత్యక్షంగా పాల్గొన్నారు కాబట్టి ఆయనకు ఉరిశిక్ష అనేది వేశారు. అండ్ మిగతా 8 మంది ఎవరైతే ఉన్నారో మిగతా 6గురికి జీవితకాలపు జైలు శిక్షను విధించింది. అందులో A1గా ఉన్న మారుతీరావు ఎవరైతే ఈ అమృత వాళ్ళ ఫాదర్ ఉన్నారో ఆయన అప్పుడే సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. 2020లో అనుకుంటా ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఎప్పుడైతే ఈ న్యూస్ బయటకు వచ్చిన తర్వాత ఆయన కొద్ది రోజులు జైలు శిక్ష అనుభవించారు. జైలు శిక్ష అనుభవించిన తర్వాత బయటకు రావడంతో చుట్టుపక్కల బంధువులందరూ కూడా పాయింట్అవుట్ స్టార్ట్ చేశారు ఆయన్ని. సో ఆ అవమానం అనేది తట్టుకోలేక ఆయన సూసైడ్ అనేది చేసుకున్నారు. సో మిగతా వాళ్ళందరూ ఎవరైతే పాల్గొన్నారో ప్రత్యక్షంగాను పరోక్షంగాను వాళ్ళందరూ కూడా కొద్ది రోజులు కోర్టులో మరి కొద్ది రోజులు బయట ఉన్నారు బెయిల్ మీద. బట్ ఇప్పుడు ఫైనల్ తీర్పు అనేది వచ్చేసింది. తన కుమార్తె అమృతను కులాంతర వివాహం చేసుకున్నాడని నెపంతో మిర్యాలగూడ పట్టణానికి చెందిన మారుతీరావు 2018 సెప్టెంబర్ 14న సుఫారీ గ్యాంగ్తో ప్రణయ్ను హత్య చేయించాడు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీస్ యంత్రాంగం విచారణ పూర్తి చేపట్టి 8 మందిని నిందితులుగా పేర్కొంటూ 2019లో ఛార్జిషీట్ దాఖలు చేశారు.
సుమారు 5 ఏళ్లు పైగా కోర్టులో విచారణ సాగగా ఇటీవలే వాదనలు ముగిశాయి. తాజాగా నల్గొండ కోర్టు తీర్పు వెలువడించింది. సో ప్రస్తుతానికైతే ఇది చాలా సెన్సేషనల్ న్యూస్ అయిపోయింది. బట్ ఇక మనకు హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు కూడా ఉంది. మేబీ వీళ్ళు హైకోర్టు సుప్రీంకోర్టు కూడా వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఉరిశిక్ష పడిందంటే అంత ఈజీగా ఉండదు. కంపల్సరీ వాళ్ళ ప్రయత్నాలు అయితే వాళ్ళు చేస్తారు. హైకోర్టుకి వెళ్తారు, సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఎక్కడో ఒక దగ్గర మాకు పడిన ఈ శిక్ష కొంత తగ్గుతుందేమో అని చెప్పేసి వాళ్ళ ఆశాభావంతో అయితే తప్పకుండా వెళ్తారు. బట్ ఈ హానర్ కిల్లింగ్ అనేది చాలా రాంగ్ అండి. అసలు ఇప్పుడు ఈ జనరేషన్ మనము సూపర్ ఫాస్ట్ యుగంలో ఉన్నాం, 5G యుగంలో ఉన్నాం, సోషల్ మీడియా విస్తృతమైన యుగంలో ఉన్నాం. ఇప్పుడు ఈ యుగంలో కూడా, ఈ కాలంలో కూడా ఇంకా ఈ హానర్ కిల్లింగ్లు, కులంతర వివాహాలు చేసుకుందని చెప్పేసి చంపడాలు అసలు ఎంత మటుకు కరెక్ట్ కాదు. అసలు చాలామంది ఇటు క్రికెటర్ల దగ్గర నుండి హీరోల వరకు రాజకీయ నాయకులు, వాళ్ళు రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా కులంతర వివాహమే చేసుకుంటారు. ఎవ్వరు కూడా దాన్ని కులాన్ని పెద్ద ఫోకస్ చేయట్లేదు. సో ఒకవేళ అమ్మాయి అబ్బాయి కులంతర వివాహం చేసుకున్నా, ఒకవేళ దాన్ని స్వీకరించే పరిస్థితిలో లేకపోతే వాళ్ళకి అలా వదిలేయడం బెటర్. అంతేగాని ఇలా సుపారిచ్చి చంపేయడాలు, కొట్టియడాలు అసలు కరెక్టే కాదు. అసలు ఇది నన్ను అడిగినంత వరకు. ప్రణయత్త కేసులో ఏమని నిందితుడిగా మారుతీరావు 2020లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన ఏం సాధించారు? సుపారిచ్చి ఒక గ్యాంగ్ని పురమాయించి చంపించేశారు. ఏం సాధించారు? ఆయన కూడా చనిపోవాల్సిన పరిస్థితి వచ్చేసింది కదా. ఒకవేళ నిజంగా ఇప్పుడు అమృత వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని అలా వదిలేసి ఉంటే ఇవాళ ఆ కోపం అనేది చల్లారు ఉండేది కదా. ఇప్పుడు అమృతకు ఒక బిడ్డ, ఆ బిడ్డను ఎంత బాగా చూసుకొని ఉండొచ్చు, ప్రాణాలతో ఉండేవారు కదా. క్షణక ఆవేశంలో చేసిన ఇన్సిడెంట్లు ఇవన్నీ కూడా. ఏటు వచ్చేసి సుభాష్ కుమార్ శర్మ, అజర్ అలీ, బారీ, కరీం, శ్రవణ్ కుమార్, శివ, నిజాంలు మిగిలిన నిందితులుగా ఉన్నారు. వీరిలో సుభాష్ శర్మకు బెయిల్ రాకపోవడంతో జైల్లోనే ఉండగా అలీ వేరే కేసులో జైల్లో ఉన్నారు. మిగిలిన వారందరూ బెయిల్పై బయటకు వచ్చారు. సో ఇప్పుడు ఈ కుటుంబాలు ఎవరైతే మిగతా 6 మంది ఉన్నారో, ఈ 6 మంది కుటుంబాలు ఇప్పుడు ఎంత బాధపడుతూ ఉన్నాయి పాపం. ఇప్పుడు వీడియోలో చూసాం, అమృత వాళ్ళ బాబాయ్ కూతురు అంటే ఆమె ఎంత ఏడుస్తోంది. అసలు నా తండ్రికి అసలు ఇందులో సంబంధమే లేదు, కేవలం బలవంతంగా నా తండ్రిని ఇందులో ఇరికించారని చెప్పేసి ఆమె నిజంగా కన్నీటి పరమవుతాం. ఎందుకంటే వాళ్ళ జీవితాంతం వాళ్ళ తండ్రిని కోల్పోవాల్సిన పరిస్థితి. బ్రతుకున్నా సరే తండ్రి జైల్లో ఉంటారు, వీళ్ళు బయట ఉంటారు. ఎలా ఉంటుంది అసలు? అది ఆ రిలేషనే ఊహించడానికి భయంకరంగా ఉంటుంది కదా. జస్ట్ కేవలం ఒకే ఒక్క ఇన్సిడెంట్ ఇవాళ ఇన్ని కుటుంబాలు నాశనం కావడానికి కారణమైంది. ఒకే ఒక ఇన్సిడెంట్. సో మొత్తానికైతే డిలే అనేది అయ్యింది ఈ కేసుకి సంబంధించి. బట్ జస్టిస్ డిలేడ్, జస్టిస్ డినైడ్ అని చెప్పేసి ఒక సామెత ఉంది కదా. సో మొత్తానికైతే లేట్ అయినా సరే ఒక కొలిక్కి తీసుకొచ్చారు ఈ కేసుకి సంబంధించి. సో ప్రస్తుతం అమృత ఎవరైతే తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఏదైతే బాబుకు జన్మనిచ్చిందో ఆ బాబు కొరకే ఇప్పుడు ప్రస్తుతం అమృత బ్రతుకుతుంది. తన బాబే తన ప్రపంచం ఇప్పుడు. సో దీని మీద కూడా రకరకాల కామెంట్స్ అనేవి వస్తూ ఉన్నాయి, కానీ ఇక ఏవి కూడా తను పట్టించుకోకుండా ముందుకు జీవితం కొనసాగిస్తుంది. సో తనకి జరిగిన ఇన్సిడెంట్ మామూలు ఇన్సిడెంట్ కాదు, దారుణమైన ఇన్సిడెంట్ అది. సో దాని నుండి కోలుకొని ఇప్పుడు బయటకు వచ్చి తన నార్మల్ లైఫ్ని గడుపుతోంది. సో చూద్దాం మరి, వీళ్ళు ఇప్పుడు హైకోర్టు సుప్రీంకోర్టుకి కంపల్సరీ వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడేం జరుగుతుంది, వీళ్ళకి అక్కడ ఏమన్నా న్యాయం జరిగే అవకాశం ఉందా అనేది మనకు భవిష్యత్తులో తెలుస్తుంది. సో ఇది వీడియో అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.